అటు ఖమ్మంలోనూ సింగరేణి వేలం ప్రక్రియపై ఆగ్రహ ఆవేశాలు బగ్గుమంటున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ఒక్కటై సింగరేణి వేలాన్ని ఆపాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. రాష్ట్రానికే ఒక సిరులొలికించేటువంటి సింగరేణి ఒక మణిహారంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింగరేణి అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క బొగ్గు గనులను వెలికి తీసేటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ. అటువంటిది ఈరోజు సింగరేణిని వేలం వేయాలి అంటే ప్రైవేటు పరం చేయాలని చెప్పి ప్రభుత్వాలు చూస్తున్నాయి. దానిపై మీ అభిప్రాయం ఏమిటి? భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని ముఖ్యంగా ఖనిజ వనరులన్నింటినీ కార్పొరేట్లకి కట్టబెట్టడం అనేటువంటిది ఒక విధానంగా అమలు జరుపుతున్నారు. అందులో భాగంగానే సింగరేణి బొగ్గు బ్లాకుల్ని వేలం వేయడం అనేటువంటిది గత 15-20 సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఒక ఆనవాయితీగా అనుసరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ బొగ్గు వేలంలోనే అనేక అవినీతి కుంభకోణాలు దాగి ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు కాజేసి చాలా చౌకగా కార్పొరేట్ కంపెనీలకు ఒప్పజెప్పించేటువంటి స్థితిలో ఉన్నది. అందులో భాగంగానే ఇలా బీజేపీ ప్రభుత్వం ఇలా 60 బొగ్గు గనుల బ్లాకుల్ని వేలం వేయడానికి సిద్ధపడింది. ఇది చాలా అన్యాయమైందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలకి బొగ్గును అమ్మడం బదులు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి సంస్థ ఉంది. ఇది బ్రిటిష్ హయాంలో ఏర్పాటు చేసినటువంటి సంస్థ. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది. అదేవిధంగా అనేక సిరులు కులిపించింది. అదేవిధంగా అనేక బొగ్గు ప్రాంతాల్లో అభివృద్ధికి తోడ్పాటనిచ్చింది. అలాంటి అనేక కుటుంబాలకు జీవనాధారమైనటువంటి బొగ్గు గనుల్ని మూసేయడానికి, అవి ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారమే కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందులో భాగంగానే చాలా హుషారుగా నెల రోజులైందో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాకుండా కొత్త ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చి ఇవాళ హుటాహుటిన 60 బొగ్గు బ్లాకుల్ని వేలం వేయడానికి పూనుకోవడం అనేటువంటిది కేవలం కార్పొరేట్లకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇది అన్యాయమైందని చెప్పి భావిస్తాను. ఇప్పుడు మన దగ్గర విద్యార్థి ఉద్యమ నాయకులు ఉన్నారు. ఈ యొక్క సింగరేణి వల్ల విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు ఎటువంటి ఉపయోగమైంది, భవిష్యత్తులో ఎటువంటి అపాయం వచ్చేటువంటి అవకాశం ఉంది? తెలంగాణ భూముల్లో ఉన్నటువంటి బొగ్గు గనులని మొత్తాన్ని వేలం వేస్తున్నటువంటి స్థితి కేంద్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దూబూచులాడుతూ ఈ మినరల్స్ని ప్రజలకు చెందాల్సినటువంటి ఖనిజాలని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకి వేలం వేస్తున్నారు. వీటి వల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది. ఒకప్పుడు సింగరేణిలో 1,00,000కు పైగా ఉద్యోగాలు ఉండేవి. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉండేవి. చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఆధారపడేవాళ్ళు. ఈరోజు మొత్తం అందులో 40,000 మందే పనిచేస్తున్నారు. అవుట్ సోర్సింగ్లో 20,000 మంది పనిచేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి ఉత్పత్తులు పెంచారు. ప్రైవేట్కి ఇవ్వటం అంటే లాభాల కోసం ఉద్యోగాలను తక్కువ చేసి యంత్రాలు తీసుకొచ్చి ఈ ఉపాధిని తీసేసి మొత్తం లాభాలు దండుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఉన్న ఉద్యోగాలను తీసేసి యంత్రాలు తీసుకొచ్చేసి మినరల్స్ మొత్తం దోచుకెళ్ళటం కోసం ప్రభుత్వాలు చేస్తున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో ముఖ్యంగా సింగరేణి ఆదివాసీ ప్రాంతాల్లో ఉంది. ఆదివాసీ విద్యార్థులు చదువుతున్నారు. పీజీలు పూర్తి చేసి ఐటీఐలు, పాలిటెక్నిక్లు, ఇంజనీరింగ్లు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇప్పుడిప్పుడే వస్తున్న విద్యార్థులకి వారి ప్రాంతంలో ఉపాధి దొరికేటువంటి అవకాశాలు లేకుండా ఎక్కడో విదేశీ వాళ్ళకి ఇక్కడ ఇచ్చేసి ఆ యంత్రాలు తీసుకొచ్చేసి ఇక్కడ ఓన్లీ టెక్నీషియన్స్ని కూడా ఇక్కడోళ్ళు కాకుండా బయట వాళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి ఉపాధి సంబంధించిన నష్టం అవుతుంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి ట్యాక్స్కి సంబంధించిన నష్టం అవుతుంది. వాటి వల్ల లాభాలు మినరల్స్ రాష్ట్రానికి ప్రజలకు చెందాల్సిన మినరల్స్ లాభాలు కూడా కార్పొరేట్ బడా సంస్థలు చెందుతాయి. కాబట్టి తక్షణమే దీన్ని రద్దు చేయాలి. ఈ సింగరేణికి అప్పచెప్పి ఖాళీలో ఉన్నటువంటి దాదాపు 1,00,000 మందికి పైగా నిరుద్యోగులకు అవకాశం ఉంది. అటువంటి ఉద్యోగాలు ఏమైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఖమ్మం జిల్లాలో అనేక మంది ప్రజలు ఆధారపడినటువంటి అభివృద్ధి చెందినటువంటి స్థితి ఉంది. ఈ సింగరేణి ఉన్నటువంటి ప్రాంతంలో చెస్సుల ద్వారా ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. అందుకని దీన్ని విచ్ఛిన్నం చేసి ప్రైవేటీకరణ చేస్తే ఇది కార్పొరేట్ శక్తులకు ఉపయోగం తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. అందుకనే సింగరేణికే ఈ బొగ్గు బ్లాక్లను అప్పగించినట్టయితే జిల్లా అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం కానీ, ఖమ్మం జిల్లా ప్రాంతంలో కానీ ఉద్యోగాల యొక్క సంఖ్య పెరుగుతుంది, ఆదాయ వనరులు పెరుగుతాయి. అట్లానే ఈ చెస్ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉన్నది. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు, అవసరాల మేరకు సింగరేణికి ఎటువంటి వేలం లేకుండా లోకల్ అంటే సింగరేణికి దగ్గరలో ఉన్నటువంటి యొక్క బొగ్గు బ్లాక్లు ఏవైతే ఉన్నాయో వాటిని సింగరేణికే ఇవ్వాలని చెప్పి ఇక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు కోరుతున్నాయి. కెమెరా పర్సన్ శ్రీ నాగేశ్వరరావుతో
శ్రీధర్, బీఆర్కే న్యూస్, ఖమ్మం.